ప్రైజ్ గాడ్. ద బుక్ ఆఫ్ దేవుని వాక్యంలో నుంచి ఈనాటి ధ్యానాంశంలో దానియేలు గ్రంథం చాలా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మైక్ తీసుకోండి. చదువుదాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్టుగా ఒక నిమిషం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ మధ్య విశదీకరించబడుతున్న ఈ లేఖనాలు చాలా లోతైనవి, చాలా గంభీరమైనవి. వీటిని మీరు చాలా ఆసక్తిగా వింటే ఒక అద్భుతమైనటువంటి మర్మం మీ దృష్టికి తెలుస్తుంది. ఇది తెలియటం వలన ఏంటి ప్రయోజనం అని విన్న తర్వాత మాత్రమే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు అని రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే మహా అధిపతియగు మిఖాయేలు జనుల పక్షమున వస్తాడు అనే మాట రాయబడి ఉంది. ఈ మాట ఇది ఇశ్రాయేలీయులకైనా కానీ లేకపోతే తన యందు విశ్వాసం ఉంచిన వారందరి పక్షాన దేవుడు మిఖాయేల్ అనబడినటువంటి ఒక ఆర్కేంజెల్ అంటారు, అంటే ప్రధాన దేవదూత. ప్రధాన దూతల్లో గబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ అని ముగ్గురు ఉన్నారు. దేవుడు దేవదూత సైన్యాన్ని సృష్టించాడు. పాడేవారు ఉన్నారు, అందులో యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దేవుని కార్యాలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రకరకాలైనటువంటి ఈ దేవదూతల యొక్క సృష్టిలో దేవదూతలందరిపైన ప్రధాన దేవదూతలను గాబ్రియల్, మిఖాయేల్, లూసిఫర్ అనబడినటువంటి ముగ్గురిని దేవుడు సృష్టించాడు. దూతల పైన అధిపతులుగా నియమించాడు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క మిఖాయేల్ అనబడినటువంటి ఈ ఆర్క్ ఏంజిల్ లేకపోతే ప్రధాన దేవదూత, యుద్ధము చేసే సైన్య దేవదూతలు ఉన్నారు పైన పరలోకములో, వారికి అధిపతిగా ఉన్నాడు. వారికి అధిపతి మిఖాయేల్. అయితే ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఇంగ్లీష్లో మనం మైకేల్ అని చదువుతాం కదా, తెలుగులో మిఖాయేల్ అని రాశారు. అయితే ఆ కాలమందు అని చెప్పి నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును అని అన్నాడు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును అని కూడా అన్నాడు. అయితే జనుల పక్షమున నిలిచే మిఖాయేల్ అనే మాట అక్కడ మనం చదివాం. పిల్లరా, జనుల పక్షమున అంటే ఎవరు ఈ జనులు అనంటే ప్రాముఖ్యంగా దేవుని పక్షాన చేరిన దేవుని పిల్లలు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు కానీ, యెహోవా కాలములో కానీ, తండ్రి కాలములో కానీ, లేకపోతే కొత్త నిబంధన కాలములో కానీ, పాత నిబంధన కాలములో కానీ ఉన్నటువంటి జనులు ఎవరైతే తండ్రి పక్షాన ఉన్నారో వారి పక్షమున నిలిచి ఉండుటకు, వారి యుద్ధములు జరిగించుటకు ఈ మిఖాయేల్ అనబడినటువంటి ఆర్క్ ఏంజిల్ లేకపోతే ప్రధాన దేవదూత
పనిచేయటానికి, యుద్ధములు జరిగించటానికి, పోరాటానికి, శత్రువుతో పోరాటానికి సిద్ధంగా ఉండి దేవుడు నియమించిన దూత. హల్లెలూయా, హల్లెలూయా. జనుల పక్షమున నిలిచే దూత. జనుల పక్షమున. ఎవరి జనులు? తన జనులు, తన వారు, యెహోవాను ఆరాధించే ప్రజలు. పాత నిబంధన. క్రొత్త నిబంధన కాలములో మనకు వచ్చేసరికి యేసు ప్రభు కాలములో అంటే ఇద్దరు ఒకటే, తండ్రి కుమారుడు త్రియేక దేవుడు ముగ్గురు ఒకటే. కానీ పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలము కలిపిన ఒక సందర్భం ఇది. ఇప్పుడు జనములను, యెహోవా పక్షమున ఉన్నటువంటి తన ప్రజలను కాపాడుటకు మిఖాయేల్ అనబడినటువంటి దూతని మన పక్షాన దేవుడు పెట్టాడు. హల్లెలూయా. మన యుద్ధములు జరిగించుటకు, మన పోరాటములలో యుద్ధాలు విజయం పొందుటకు, మన పోరాటాలలో ఎక్కడ ఓడిపోకుండా మనల్ని కాపాడుటకు దేవుడు ఏంజెల్స్ ని పెట్టాడన్న మాట మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇది మొదలుకొని రాకపోకలేంది యెహోవా మీకు తోడు మార్గం మధ్యలో తన దూతలను మీకు తోడుగా ఉంచుతాడు, కావలిగా ఉంచుతాడు. చిన్నపిల్లలకైతే వారి దూతలు వారికి కావలిగా ఉన్నారు. అలాగా లేఖనం మనం చదివితే దేవుని యొక్క దూతలు తన ప్రజలకి కాపుదలుగా ఉన్నారని, వారిని కాపాడుతున్నారని, అన్ని విషయాల్లో సంరక్షించి యుద్ధములు జరిగిస్తూ అపవాది పొంచి ఉంచిన ప్రతి శోధనని జయించేలాగా వీరే మన పక్షాన పోరాడుతున్నారు అదృశ్యంగా ఉండి అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. వి డు నాట్ ఫర్గెట్ దట్. మన పోరాటంలో నేను విజయం పొందాను, యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాను, ఈ అపాయం నుంచి నేను తప్పించబడ్డాను, ఈ శోధన నుంచి తప్పించబడ్డాను, అపవాది సంబంధమైన సాతానుగాడు మా మీద చేసిన ప్రతి కుట్ర నుంచి మేము విడుదల పొందామంటే దీని వెనక అదృశ్యంగా దేవదూతల యొక్క పరిచర్య ఉంది. హల్లెలూయా. And angels are working in invisible. అదృశ్యంగా దేవుని దూతల పరిచర్య మన చుట్టూ ఉందని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును అని అన్నాడు కదా. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? దేవుని దూత ఎప్పుడు వస్తున్నాడు? అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును అన్నాడు కదా. అంటే దేవుని రాజ్యం అనేది ఒకటి స్థాపించబడిన దగ్గర నుంచి, ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం గురించి పూర్తిగా ఇప్పుడు తెలిసింది మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని మార్కు 1:15 ప్రకారము ఆయన సేవ ప్రారంభించినప్పుడే తన రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజ్యాన్ని గురించి ప్రకటించినప్పుడు ఆ రాజ్యంలోకి 2025 సంవత్సరాలుగా జాయిన్ అయినటువంటి వారు, అందులోకి వచ్చినటువంటి వారు, మారు మనసు పొంది ఈ దేవుని రాజ్యంలోకి చేర్చబడిన జనము ఎవరైతే ఉన్నారో వారి పక్షమున పోరాడుటకు మిఖాయేలు అతని దూతలు కూడా మన పక్షాన ఉన్నారని మర్చిపోవద్దు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఈ మిఖాయేల్ అనబడినటువంటి ఈ ప్రధాన దేవదూత తన పక్షాన తన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు వీరందరూ కూడా దేవుని రాజ్యములోకి వచ్చిన వారిని శోధించడానికి వస్తున్న అపవాది క్రియలు లయపరచుటకు ఈ యొక్క మిఖాయేల్ అనబడినటువంటి యొక్క ప్రధాన దేవదూత కూడా మన పక్షాన నిలుస్తున్నాడు తన రాజ్యములో అని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. అంటే మన రాజ్యములో లేక దేవుని రాజ్యములో మిఖాయేల్ ఉండి తన కార్యములను జరిగిస్తున్నాడు. దేవుడే నియమించాడు. తన రాజ్యములో వచ్చే పోరాటాలు, తన పిల్లలకు వచ్చే పోరాటాలు, తన పిల్లలకు వచ్చేటువంటి శోధనలు, సమస్యలు, వీటన్నిటిలో అపవాది ముంచివేయకుండా, అపవాది శోధించనీయకుండా, అపవాది లోపలికి తీసుకెళ్ళిపోయి కుటుంబాలు చెల్లాచెదురు చేయకుండా దేవుడు తన దూతలను కావలిగా పెట్టాడు. వారిలో ప్రధాన దూత జనుల పక్షాన ఆ అనాది కాలము నుంచి నేటి వరకు, ఇప్పటి నుంచి రాబోయే కాలం వరకు కూడా అతడు నియమించబడిన దూత. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు మిఖాయేలు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే అదృశ్యంగా అతడు మన పక్షాన తన దూతలను, తన దేవుడు ఏర్పరిచిన దూతలు ఉన్నారు ఈ మిఖాయేలు గాక, వీళ్ళందరూ కూడా మనకే కావలిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈయనకే కాదు, మనకే కాదు, యేసు ప్రభు వారికి కూడా దూతలు ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే 12 సేనా వ్యూహములు వస్తాయి. అంటే 72,000 మంది. ఒక సేనా వ్యూహానికి 6,000 మంది దేవదూతలు. 12 సేనా 6 72,000 మంది దేవదూతలు యేసు ప్రభు వారు ఒకసారి పిలిస్తే వస్తారు. తండ్రి పంపుతాడు. తెలుసు కదా మీకు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆ టైంలో ఆ మాట చెప్తాడు యేసయ్య, నేను నా తండ్రిని వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును దేవుడు పంపడనుకున్నావా అని అంటాడు.
పేతురుతో చెప్తాడు ఈ మాట. గెత్సెమనే తోటలో ప్రభువును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు తొందరపడి మల్కు అనబడినటువంటి ఒక సైనికుడి చెవి తెగ నరికిన టైంలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్తాడు పేతురుతో. ప్రియులారా, నేను ప్రకటించేది ఏంటంటే, వాడు యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా దేవాలయం మీదకి శోధిస్తూ దేవాలయం మీదకి యేసు ప్రభు వారిని తీసుకెళ్లి తోసివేయటానికి దూకి చచ్చిపో అని ప్రేరేపించినప్పుడు, ప్రియులారా, ఆ టైంలో నీ దేవదూతలు వచ్చి నిన్ను తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారంట, నువ్వెందుకు దూకు అని అన్నాడు. ప్రియులారా, వాడికి వాక్యం కూడా తెలుసు, వాక్యంలో నుంచి కూడా శోధిస్తాడు. ఇది ఎట్టా లేదు కదా వాక్యంలో, ఇది ఎలా ఎందుకు రాయించాడని. వాక్యం విషయమే అపవాది శోధన వాక్యంలో నుంచి కూడా తీసుకొస్తాడు. యేసు ప్రభు వారికే తీసుకొచ్చాడు వాడు. నువ్వు దూకితే దేవదూతలు వచ్చి కాపాడతారని వాక్యంలో ఉంది. కానీ నేను ప్రకటించే మాట ఏంటంటే, ప్రియులరా, సర్వాధికారి అయిన దేవదేవుడు అపవాది శోధనకు గురి కాలేదు. వాక్యంలో నుంచే మాట్లాడాడు, నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదని. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెబుదాం. అప్పుడు నీ జనుల పక్షమున, నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని అన్నాడు. ఎవరి జనులు వీళ్ళంతా? యేసు ప్రభు వారి యొక్క జనులు. ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యంలోకి కొన్ని కోట్ల మంది ఇప్పటి వరకు చేర్చబడ్డారు. ఇక్కడ పరలోకములో యుద్ధం ప్రెసెంట్ జరగట్లా, ఇప్పుడు భూమి మీద పోరాటాలు ఉన్నాయి. దేవుని రాజ్యంలోకి చేర్చబడుతున్న విశ్వాసులకు వచ్చే పోరాటాలు అపవాది నుంచి వస్తున్నప్పుడు ఆ పోరాటాల్లో మీరు పడిపోకుండా, నాశనం అయిపోకుండా, చెదరిపోకుండా, సంహరించబడకుండా, యాక్సిడెంట్స్ గా కాకుండా, ఇంకా ఏదైనా భయంకరమైన శోధనలు రాకుండా యేసు ప్రభు వారి రాజ్యములో ఆయన తన దూతలను పెట్టాడని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎస్, దేవుడు తన దూతలను పెట్టబట్టే ఈ భయంకరమైన ఈ లోకములో తన జనుల దేవుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. గాడ్ ఈజ్ విత్ us. ఆమేన్. అందరూ చెప్పండి, యేసయ్య నాతో ఉన్నాడన్నాడు. అయితే ఇప్పుడు మికాయేలు గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ అంటే, మన పక్షమున యుద్ధములు వచ్చినప్పుడు పోరాడుతున్నాడు. ఆయనే కాకుండా ఆయనతో పాటు ఉన్న మిగిలిన దేవదూతలు కూడా పోరాడుతున్నారు, అదృశ్యంగా పోరాడుతున్నాడు. మన మీదకి అపవాది దురాత్మలు పంపిస్తారు కొంతమంది మీదకి. వాళ్ళు పోరాటంలో ఉండి, ప్రార్థనలో ఉండి జయం పొందినప్పుడు, అపవాది లయపరచబడినప్పుడు, వాడు దురాత్మ పోయినప్పుడు ఒక ఏంజెల్ పనిచేశాడని అర్థం చేసుకోవాలి. దేవదూతల పరిచర్య కూడా మన మధ్యలో ఉంది, సంఘం మీద ఉంది. దేవుని రాజ్యములో దూతల పరిచర్య ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం అందరం, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ మిఖాయేల్ అనబడినటువంటి ఈ యొక్క దూత, ప్రధాన దూత, దేవుని రాజ్యము స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక భయంకరమైనటువంటి ఆపద ఈ ప్రపంచం మొత్తానికి, ఈ లోకానికి రాబోతుందంట. ఆ రాబోయేటువంటి భయంకరమైన ఆపద అంతకు ముందు ఎప్పుడూ కలగలేదు. ఈ సృష్టి గాని, ఈ విశ్వం ప్రారంభించబడినప్పుడు ఎన్నటికీ కలగనంత ఒక భయంకరమైన ఆపద ఈ లోకంలోకి రాబోతుంది. ఈ వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఆపదను అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు అని అన్నాడు కదా. అయితే ఈ ప్రపంచం మొత్తానికి, లోకం మొత్తానికి వచ్చే ఒక వినాశనం ఏంటంటే రెండవ రాకడ, తర్వాత మరి ఒకటి ఉంది, బహిరంగ రాకడ. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో సంఘము మహిమతో ఎత్తబడుతుంది. ఆమేన్. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పేది ఏంటంటే, ఎన్నటికీ కలగనంత ఆపద ఎవరికి కలుగుతాయి? రక్షణ లేని వాడికి, మారు మనసు లేని వాడికి, పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని హృదయపూర్వకంగా అంగీకరించిన వాడికి. ఎవరికైతే మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం లేదో, గ్రంథంలో పేరు లిఖించబడలేదో, వారందరికీ భయంకరమైన ఒక ఆపద ఈ లోకములోకి రాబోతుంది. ఒకవేళ యేసు ప్రభు రాకడ మెరుపు వలె వచ్చి వెళ్ళిపోతే, మహిమదేహం ధరించుకొని మనం పరలోకానికి వెళ్ళిపోతే, ఈ భూమి మీద మారని జనం ఉంటారు కదా, వారికి అది భయంకరమైన దినము కాదా? చెప్పండి, అది ఉగ్రత దినము కాదా? మారు మనసు పొంది రక్షణ పొందకుండా మిగిలిపోయిన జనము పాపంలో, శరీర ఇచ్చలో భయంకరమైనటువంటి రకరకాల చేష్టలు చేస్తున్న ఈ ప్రజలు మిగిలిపోయినటువంటి వారు కాదా? నేనేం చెప్తున్నానంటే, ట్రైన్ తోలేవాడు రక్షించబడిన వాడైతే ట్రైన్ అంతా ఏమవుద్ది? ఫ్లైట్ తోలేవాడు రక్షణ పొందిన ఫ్లైట్ అంతా ఏమవుద్ది? బైక్ తోలే ఇద్దరు భార్య భర్తల్లో భర్త ముందు రక్షణ పొందకుండా భార్య పొందుంటే భార్య వెళ్ళిపోతే భర్త సంగతి ఏంటి? కుటుంబంలో అనేక రకాల భయంకరమైన సమస్యలు యేసయ్య మెరుపు వంటి రెండవ రాకడలో రాబోతున్నాయి. ఇది భయంకరమైన ఆపద దినమని మిఖాయేల్
పరిశుద్ధ గ్రంథములో ఇదిగో ఈ మాట రాయబడి ఉంది. అయితే ఆ దినమున మిఖాయేల్ ఎవరైతే ఇప్పటి వరకు మనల్ని కాపాడుతూ వచ్చాడో అంతవరకు యేసయ్య రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. అయితే గ్రంథమందు దాఖలైన వాళ్ళందరూ, జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళందరూ తప్పించబడతారు. ఆమేన్. జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళందరూ ఏమవుతారు అంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? నిత్యరాజ్యానికి వెళ్తారు. అప్పటి వరకు కూడా మన పోరాటాల పక్షాన వాళ్ళు పోరాడతారు. యుద్ధము జరిగించే దేవదూత ఎవరంటే, పరలోకములో గాని భూమి మీద గాని సైన్యాధిపతిగా ఉన్నది ఎవరంటే, ఈ దేవదూత గణానికి దేవుడు నియమించిన ప్రధాన దూత ఎవరంటే మిఖాయేలు. చెప్పండి, ఎవరు చెప్పాలి? అందరూ మిఖాయేలు. ఇప్పుడు ఈ మిఖాయేలు వస్తాడంట, మహా అధిపతి యొక్క మిఖాయేలు వస్తాడంట. ఎప్పుడు వస్తాడు? ఏ టైంలో వస్తాడు? చూడండి, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం. ఎట్లా చెప్తున్నా మీకు వివరించి చెప్తా వినండి. మిఖాయేలు వస్తాడు. ఆయన రాజ్యం ప్రారంభించబడింది 2025 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఈ రాజ్యంలోకి వచ్చే వాళ్ళ పక్షాన మిఖాయేలు వచ్చి పోరాడుతూనే ఉన్నాడు. దూతలు వచ్చి కాపుదలగా ఉంటూనే ఉన్నారు. ఇది అదృశ్యంగా జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో కొన్ని రకాల అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఈ రాజ్యంలోకి వచ్చిన వాళ్ళందరినీ తప్పిస్తున్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, అవసరమైతే 99.99% తన జనులకి ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బందులు కలిగాయా? జర్నీస్ లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఒకటి జరిగింది పలానా చోట అంటే ఖచ్చితంగా దాని వెనక అపవాది దురాత్మ ఉంటుంది. ఏంజిల్ కాపాడుతాడు, దురాత్మ ప్రమాదాన్ని గురి చేస్తాడు. కానీ ఈ రోజు నేను మీకు ప్రకటించేది ఏంటంటే, భయపడనక్కర్లేదు. మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతల్ని కాపలాగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దాట్స్ వై వి ఆల్ ఆర్ ఎస్కేప్. మనం అనుకుంటాం, అబ్బో నా తెలివి, నేను బలి తప్పించుకున్నాను. నువ్వు బలి తప్పించుకోవటం కాదు. బిహైండ్ సెన్స్, అదృశ్యంగా దేవుని కాపుదల నీకు ఉంది అని నువ్వు మర్చిపోవద్దు. తన దూతలను దేవుడు ఆజ్ఞాపించాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏమని అంటున్నాడు, ఇక్కడ ఈ కాలమందు ఇప్పటి వరకు కూడా కలగనంత ఒక ఆపద ఈ భూమి మీద కలిగిద్దంట. ఆ ఆపదే నేనంటాను, ప్రపంచం మొత్తానికి ఇంతకంటే గొప్ప ఆపద ఏమిటి? రాకడొస్తే మెరుపులు వెళ్ళిపోతే ఇంకా భయంకరమైన సంఘటనలు జరగవా ఈ భూమి మీద? ఎన్ని ఘోరమైన సంఘటనలు జరిగితే చెప్పడానికి వీలుందా అసలు? అదే ఆ రోజు వేసే ఉగ్రత రోజు అనే ఒక పాట రాశాడు భక్తుడు. హల్లెలూయా. అవునా? 7 ఏళ్ల శ్రమల రోజు ప్రారంభించబడేది అప్పుడే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రియులారా, ఒక ఏంజిల్, అది మిఖాయేలు కావచ్చు, మన యుద్ధములు జరిగించడానికి అనాది నుంచి ఉన్నాడు. ఆ మిఖాయేలు దూత ఇప్పటి నుంచి కాదు ఉంది. ఏది 2025 సంవత్సరాల క్రితం మాత్రమే ఇక్కడికి వచ్చి యుద్ధం చేయట్లేదు. అసలు ఈ మిఖాయేలు ఎక్కడ ఉన్నాడు ఏంటో నేను చెప్తానండి. యేసు ప్రభు వారు పరలోకంలో దేవదూతలను సృష్టించినప్పుడు దేవదూతల్లో పాడేవాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా స్తుతించేవారు, పాడేవారు ఉన్నారు. ఇప్పుడు మొదట స్తుతి చెల్లించే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళు పాడేది ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చెప్పండి అందరూ ఆ మాట. ఈ పాట, ఈ స్తుతి వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాలుగా పాడుతూ ఆయన మహిమపరుస్తున్నారు. రెండవది, పాడే దేవదూతలు ఉన్నారు. చెప్పండి ఏంటి? పాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాడేవాళ్ళు గాన ప్రతిగానములు చేస్తారని ఉంది వాక్యములు. గాన ప్రతిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. గాన ప్రతిగానములు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒకళ్ళు పాడుతుంటే దాని పక్కన కోరస్ పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది. వాళ్ళని సృష్టించి కూడా ప్రభువే సృష్టించాడు. హల్లెలూయా. ఆ తర్వాత యుద్ధము చేసే దేవదూతలను కూడా సృష్టించాడు. అంటే యుద్ధము చేసే దేవదూతల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? తన కొరకు, తన పక్షాన యుద్ధం చేయటానికా? ఎవరి కోసం యుద్ధం చేయటానికి దేవదూతలు ఎందుకు పైన? ఇప్పుడు దేవదూతలను సృష్టించింది తన ఘనత, తన మహిమ చాటుకోవటంలో ఒక భాగం. హల్లెలూయా. ఇదంతా ఆయనే చేస్తున్నాడు అంటానికి ఇదొక ఆయన శక్తి, ఆయన యొక్క ఘనత తెలుసుకోవటానికి ఇదొక
ఒక మంచి ఒక అవకాశం అనమాట. అంటే మనందరం రికగ్నైజ్ చేయడానికి, మనందరం గుర్తించడానికి. ఆమేన్. ఈయనంత గొప్ప దేవుడు. అబ్బా, యుద్ధం చేసే దేవదూతలను కూడా సృష్టించాడు. వాళ్ళందరూ కూడా, అది పరలోకంలోనైనా యుద్ధమో భూమి మీదైనా యుద్ధమో జరిగించే దేవదూతలు, వాడబడే దేవదూతలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాక్చువల్గా దీన్ని బైబిల్ స్టడీస్ చేసే బైబిల్ కాలేజెస్ ఉంటాయి. ఏంజియాలజీ అంటారు దీన్ని. ఏంజియాలజీ అంటే దూతల శాస్త్రం. అంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు తెలుసుకోవాల్సిన ఒక మంచి సత్యం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ యొక్క మిఖాయేల్ అనబడినటువంటి ఈ దేవదూత మొట్టమొదటిగా దేవుని చేత సృష్టించబడ్డాడు. ఓకే, మిఖాయేల్, గాబ్రియల్, అలాగే లూసిఫర్. లూసిఫర్ ఎవరు మీకు తెలుసా? ఎవరా? మన బాబాయేనా? ఎవరైనా? ఇది ఇవాళ అవ్వదులే కానీ ఈ వాక్యం నేనేదో చెప్పాలని ట్రై చేస్తున్నా కానీ ఇది మొత్తం అవ్వదు. వచ్చే బుధవారం మళ్ళీ చెప్తాను. సమయం చాలా అయింది కాబట్టి కొద్ది నిమిషాలు మాత్రం. జస్ట్ గాబ్రియల్, మిఖాయేల్, లూసిఫర్. గాబ్రియల్ ఎవరు? వార్తాహరుడు. అంటే వార్తల సమాచారాన్ని తీసుకొచ్చి చెప్పేవాడు. ఆయా సందర్భాల్లో దానియేలు దగ్గర కూడా వచ్చాడు. ఆయా సందర్భాల్లో మరియ దగ్గరికి, ఆయా సందర్భాల్లో ఆయన వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు మిఖాయేల్, ఈ యుద్ధం చేసే దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు, లీడర్. 100 మంది పోలీసులకి సిఐ ఎలాగో, 100 మంది పోలీసుల మీద సిఐ ఎలాగో, కొన్ని కోట్ల మంది యుద్ధం చేసే దేవదూతల మీద అధికారి అన్నమాట. ఎవరు? మిఖాయేల్. అర్థమైందా? మిఖాయేల్ కొన్ని కోట్ల మంది యుద్ధం చేసే దేవదూతల మీద అధికారి. దేవుని స్తోత్రం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మూడవ దేవదూత, ప్రధాన దేవదూతగా లూసిఫర్. ఆడి అంత పేరు, ముందు పేరు సాధారణ కాదు, లూసిఫర్ ఆడి పేరు. వాడు ఎంతో సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యవంతుడో చెప్పడానికి వీల్లేదు. వాడి సౌందర్యం చూసి వాడే మురిసిపోయాడంట. ఎప్పుడైనా మీరెవరైనా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత బాగున్నాను అనుకున్నావంటే అది నీ మాట కాదు, అది వాడి మాట. కర్రీ నల్లగా ఉన్నోడైనా, కొంచెం చామన చాయిగా ఉన్నోడైనా, అంత కలర్గా ఉన్నోళ్ళైనా, మరి అటు ఇటుగా ఉన్నోళ్ళైనా, ఏదైనా కదా ముందుకెళ్ళి చూసుకున్నారంటే పర్లేదు అనుకున్నామంటే ఆడి మైండ్ ఏది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియులారా, వాడి గురించి ఒక మాట మీకు చూపించి అప్పుడు మీకు అర్థం కావాలి. ఏంటంటే అందం మీద ఆశపోవాలి, చచ్చిపోవాలి. అది యేసు రక్త విజయం. హల్లెలూయా. ఏం సార్, అంతేనా కాదు? నీట్గా ఉండటం తప్పు కాదు, అందంగా ఇంకొకరిని ఆకర్షించాలనుకునేలా ఉండాలి అనుకోవటం తప్పు. హల్లెలూయా. నీట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. శుభ్రంగా ఉండాలి, చక్కని డ్రెస్ వేసుకోవాలి, మంచిగా పౌడర్ వేసుకోవాలి, కాదంటూ. కానీ ఇంకొకళ్ళకి ఆకర్షణీయంగా ఉండేటట్టు చేసే ప్రయత్నాలు ఉన్నాయే, ఇది ఆడి దగ్గర నుంచి వచ్చిన మ్యాటర్. దేవుని స్తోత్రం. ఇవాళ నా మీద ఆడోళ్ళు కక్ష కడతారు, ఏం పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథాలు అందరూ తీద్దాం అందరం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం పిల్లరా, ఇప్పుడు ప్రకటించేటువంటి వాక్యాన్ని బట్టి మీ అంతరంగంలో మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయితే ఇది ఎలాంటి మనసు అనేది మనకు అర్థం కావాలి. ఇలా ఫీల్ అయినప్పుడల్లా ఆడు గుర్తుకు రావాలి. వద్దురా బాబు నాయన నాకెందుకు వచ్చిన గొడవ. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 14 నుంచి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. వాహ్, వీడికి దేవుడిచ్చినటువంటి రేంజ్ ఏంటో చూడండి. అభిషేకం పొందిన కెరూబు అంట. కెరూబుకి 6 రెక్కలు ఉంటాయి. నా వైపు చూడండి అందరూ. వాడు ఒక్కసారి ఇలా రెక్కల్ని ఎలా అంటే సింఫోనీ వీణలు వాయించినట్టుగా అద్భుతమైన సంగీతం అవుతుంది. వాడి అందం వాడే చూసుకొని అబ్బా ఎంత సౌందర్యంగా ఉన్నా నేను అనుకున్నాడంట. పరలోకంలో
యేసు ప్రభు తర్వాత అంత సౌందర్యంగా ఉంది వాడే. పరలోకంలో సంగతి ఏమో కానీ మనల్ని అయితే బహు సౌందర్య సియోనులో, ఈ సియోన్లో మనల్ని ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వ్యక్తులుగా చేస్తున్నాడు దేవుడు. స్పిరిచువల్ బ్యూటీనెస్. అందరు చెప్పండి ఆత్మ సౌందర్యం అనండి. హల్లెలూయా. ఇప్పుడు వాడు అభిషేకించబడిన వాడు అంటున్నాడు. అభిషేకం పొందిన వాడు మామూలు వ్యక్తి కాదు, ఏదో సాదాసీదాగా సృష్టించబడిన వ్యక్తి ఏం కాదు. అభిషేకం ఉంది వాడి మీద. వాడు వీణలు సింఫోనీ ఎలా అంటే అసలు సంగీతానికి రాజు. పరలోకంలో కానీ భూమి మీద కానీ సంగీతం ఏలుబడి చేస్తే దేవుడిచ్చిన వరమే వాడికి. అది దేవుడే ఆ గిఫ్ట్ ఇచ్చి వాడిని అభిషేకించి వాడికి ఆ తలాంతి ఇచ్చాడు. ఇప్పుడు దాంతో ఏం చేస్తున్నాడు వీడు అని అంటే, ఇప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుంది? సినిమా పాటల వ్యవహారం అంతా డీజేలు, అవునా? లోకంలో ఏం జరుగుతుంది? అంతా ఇదంతా ఎవరిదనుకున్నాం? ఆడిదే. కానీ దైవపరంగా జరిగేదంతా దేవుని యొద్ద నుంచి కలిగిందే. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సెల్ ఫోన్లో నువ్వు దరిద్ర పాట విన్నావో పెట్టుకొని వింటున్నావంటే నీ మీద ఆడు పనిచేస్తున్నాడు, ఆడు తొక్కుతున్నాడని అర్థం. అది నీకు దేవుని బిడ్డవి ఇంకా అర్థం కాకపోతే ఎలాగా? అంటే నేను ఇలా రీల్స్ చూస్తున్నప్పుడు వస్తున్నాయన్నా, నేను కావాలని చూడట్లా, అదేదో బాగుందన్న మెలోడీ సాంగ్ అని ఆగానన్న అక్కడ. నీ మైండ్ ఆడు తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కొంతమంది హృదయాలు కోయబడతాయి, ఆమేన్. రూపుదిద్దబడతాయి, మార్చబడతాయి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలు మీరు గమనించండి, ఇక్కడ అభిషేకం పొందిన కెరూబు అంటే ఇడు లూసిఫర్ గాడు. వాడి సౌందర్యం చూసి వాడే మురిసిపోయేవాడు. పైగా వీడికి ఎక్కడ స్థానం ఇచ్చాడు తెలుసా? దేవుని పర్వతం దగ్గర, పర్వతం మీద స్థానం ఇచ్చాడంట. ఎందుకు అంత స్థానం ఇచ్చాడు? దేవుణ్ణి స్తుతించడానికి ఆ పర్వతం మీద ఉండి యెహోవా సింహాసనానికి ఎదురుగా ఉండి ఇతని పక్షాన కొన్ని కోట్ల మంది దేవదూతలను పెట్టాడుగా. వాళ్ళందరికీ సంగీతాలు నేర్పించి స్తోత్రం స్తోత్రం అనిపించి పాటలు, రకరకాల పాటలు, రకరకాల సంగీతం, అప్పో అసలు వినసొంపోయినటువంటి సంగీతాన్ని పాడి ఈ మహిమ, ఈ గ్లోరీ అంతా తండ్రి అయిన దేవునికి ఆపాదించబడాలి అని దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మహిమ, ఈ ఘనత అంతా యేసయ్యకి రావాలని పాట అయినా, స్తుతి అయినా, ఆరాధన అయినా, వాయిద్యాలే వాయించిన ఇదంతా ఈడే లీడ్ చేయాలి, ఈడే జరిగించాలి. అయితే ఇంత మహిమ ఈడికి ఇస్తే ఈడు తన్ను తానే హెచ్చించుకున్నాడు, గర్వించుకున్నాడు. ఇదంతా నా వల్లనే కదా ఆయనకు వచ్చేది, ఇదంతా నేనే తీసుకుంటే నేనే దేవుణ్ణి అవుతాగా అనుకున్నాడు. వాడి గురించి కొంచెం చదవండి. అందుకే నేను నిన్ను నియమించి తిని. ఎందుకోసం? అభిషేకం పొందిన కెరూబు ఆశ్రయంగా ఉన్నావు. అబ్బా, అతని దగ్గరికి వెళ్ళి ఒక ఆశ్రయముగా ఉన్నాడంట. ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా సలహా తీసుకోవచ్చు, ఏదైనా ఇచ్చేయచ్చు. ఆ వ్యక్తి ఎవరైనా చెప్పండి, ఎవరైనా? చదవండి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. ఎక్కడున్నాడు? ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభా పర్వతం అనబడిన దేవుని పర్వతం. అది ప్రతిష్ఠించబడిన పర్వతం. దాని మీదకి ఎవడు ఎక్కటానికి వీలు లేదు. అలాంటిది దేవుని పర్వతం ఎక్కించాడు తండ్రి. పరలోకములో దేవుని సింహాసనం ఉన్నటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం మీదకి ఈయన ఎక్కించాడు. ఎంత ఘనత ఇచ్చాడో చూడండి, బాగా వినాలి అందరూ. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటే. ఎవరి కాలుచున్న రాళ్ళంటే దూతలు, ప్రకాశించే మహిమ కలిగిన దూతల మధ్యలో సంచరించుచున్నవాడు, అగ్ని మధ్యలో ఉన్నటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన అగ్ని ఉన్నటువంటి రాళ్ల మధ్యలో సంచరించుచున్నాడంట. అక్కడే ఉన్నాడు. ఎంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు వాడికి. తర్వాత, నీవు నియమింపబడిన దినము మొదలుకొని, నువ్వు ఎప్పుడైతే సృష్టించబడ్డావో, నియమింపబడినావో ఆ రోజు నుంచి పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపం వీడి మనసులోకి వచ్చేదాకా దేవుని దగ్గర యథార్థంగానే కనపడ్డాడంట. హల్లెలూయా. ఎవడీడు? వాళ్ళలో పాపం కనపడేదాకా యథార్థంగానే ఉన్నాడంట. ఏంటా పాపం? నేను దేవుని సింహాసనానికి ఎదురుగా నేను కూడా సింహాసనం వేసుకుని కూర్చుంటా, వీళ్ళందరూ స్తుతి ఆయనకి ఎందుకు బావాలి, మీరందరూ కలిసి నన్ను స్తుతించండి అని చెప్తా. అంటే ఈడి బ్యాచ్ తయారైపోయారు పరలోకంలో. ఈడికి డబ్బు కొట్టేవాడు తయారైపోయాడు పరలోకంలో. అలా తయారు చేసుకున్నాడు ఈడి పరలోకంలో.
దేవుడేమో నిస్వార్థంగా వాడిని సృష్టించి వాడికి ఒక జన్మనిచ్చి వాడికి అభిషేకం ఇచ్చి ఇంతగా చేస్తే వాడేమో దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసే వారి యొక్క లక్షణాలన్నీ అపవాది సంబంధమైనవి. దేవుని మీద కావచ్చు, సేవకుడి మీద కావచ్చు, సంఘం మీద కావచ్చు, ఒక వ్యక్తి మీద కావచ్చు, అన్యాయంగా తిరుగుబాటు చేసిన ఇదంతా అపవాది సంబంధమైనది. ఈ తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తమై కలిగిన ప్రతి దాని విషయమై ప్రాయశ్చిత్తం చేయుటకును అభిషిక్తుడికి అధిపతి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసు. ప్రతి దోషానికి ప్రాయశ్చిత్తము యేసయ్య కలుగు చేశాడు. హల్లెలూయా. ఎవ్రీ సిన్, ప్రతి దోషము, ప్రతి పాపము తొలగిపోవాలని దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయుటకును నీ జనులకు నా జనులకు మధ్యను 70 వారములు విధించబడినది అని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆ అభిషిక్తుడికి అధిపతి ఈ లోకానికి వచ్చి మానవుల పాపాలన్నీ పరిహరించేశాడు. దేవుని స్తోత్రం. యేసు దగ్గరికి వచ్చి ఆయన రాజ్యంలోకి వచ్చిన ప్రతి వాణిని ఆయన కాపాడుచు సంరక్షిస్తూ పోషిస్తున్నాడు. ఆమేన్. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏంటంటే వీడు దేవుని పర్వతం ఎక్కాడు. ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. మిఖాయేలుకి ఇచ్చాడా? ఇవ్వలా. గబ్రియేలుకి ఇచ్చాడా? ఇవ్వలా. కానీ వీళ్ళిద్దరికంటే కొంచెం అధికమైన స్థానాన్ని లూసిఫర్కి ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుదాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు ఏం పెంచుకున్నాడు? అన్యాయము. లోపల ఏం పెంచుకున్నాడు? అన్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే మనం ఏం చెప్తాం తెలుగులో? అన్యాయం అంటే అన్యాయం అర్థం అంటే చేయరాని కార్యం చేసి, ఎవరి పక్షాన్ని చేసి, ఎవరి కోసం చేశాడు? దేవునికి అన్యాయం చేశాడు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వేం చేశావు? అన్యాయం. అలాగేనా ప్రవర్తించేది? కాదు కదా. సృష్టికర్త అయిన దేవునికి నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు. ఇది కరెక్టేనా? చెప్పండమ్మా. వింటున్నారా మీరందరూ? బాగా ప్రార్థన చేశారు కదా, మరి ఆత్మతో నింపబడ్డారా? మరి ఎంత ఆసక్తిగా ఉండాలో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడితేనే వాక్యం వినటానికైనా మనసు బాగుంటుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం ప్లీజ్. గొప్పగా స్తోత్రం చెబుదాం. కెన్ యూ కంటిన్యూషన్ చేద్దాం. పాపము చేయుచు వచ్చితివి. పాపం చేయుచు వచ్చితివి అంటే పాపం ఎప్పుడైతే ఇతరుల్లో చొరబడిందో ఇక దాన్ని చేస్తా వచ్చాడు. ఏంటో తెలుసా? ఆడు చేసిన పాపం అందరినీ తన వైపు తిప్పుకొని దేవునికి రావలసిన మహిమ దొంగిలించడమే అన్యాయం. దేవునికి రావలసిన మహిమ ఏం చేశారు దైవజనులు? దొంగిలించాడు. దేవునికి రావాల్సిన మహిమ వాడు దొంగిలించాడు. ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత నేను వాక్యం అంటే చెప్పాను పాస్టర్ గారు అని అన్నాడు. ఈడు మహిమంతా ఈడికి రావాలనే దేవుడికి రావాలని చెప్పావు నువ్వు వాక్యం. నీకు అద్భుతం జరిగిన తర్వాత నిన్ను కనపరుచుకున్నావా? దేవుని కనపరిచావా? దేవుడు తాను చేసినటువంటి మిరకల్స్ విషయంలో నీ పక్షాన ఉండి చేస్తున్నప్పుడు ఆ మహిమంతా యేసుకు రావాలి. నువ్వు కనపడటం కాదు, నువ్వు కనపరచబడటం కాదు. నీ ఘనత మహిమ నీకు వచ్చేదంతా దేవుడు చూస్తాడు. అది ఆమేన్. ఎస్, హల్లెలూయా. కానీ ఇక్కడ వాడు వీడు అంటాడు కదా, ప్రవర్తన అంతటి విషయంలో వీడు ఎంతగా పడిపోయాడో చూడండి ప్రియులారా. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. ముట్టుకుంటే మాసిపోతాడు. అంత సౌందర్యంగా ఉంటాడు. స్త్రీలలో కానీ జెంట్స్లో కానీ ముట్టుకుంటే మాసిపోయేవాళ్ళు లేరా? ఎంత అందంగా ఉండేవాళ్ళు లేరా? చెప్పండి. నేను చాలామంది స్త్రీలను చూశాను. అంటే ఈ యొక్క సేవలోకి వచ్చిన తర్వాత 24 సంవత్సరాలు నేను ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రభులోకి వచ్చి ఈ 24 ఏళ్లలో నేను వెళ్ళిన ప్రతి కొన్ని మీటింగ్స్లో కొంతమంది స్త్రీలు అద్భుతంగా అందంగా ఉండేటువంటి స్త్రీలను చూశాను. వాళ్ళు ఎంత అణకువగా పరిశుద్ధాత్మ పొందిన వారు, ఎంత అణకువగా చర్చిలో కానీ కుటుంబంలో కానీ సేవకుల దగ్గర కానీ ఎంత అణకువగా ప్రవర్తించేవాళ్ళు. అది ఒక్క రోజులో మీరు ఎలా చెప్పరు? మేము 3 రోజుల కూటాలకు ఉండేవాళ్ళం, 4 రోజుల కూటాలకు ఉండేవాళ్ళం. ఒక్కో రోజు అయితే కొన్ని సంఘాలు అయితే 10 రోజుల కూటాలకు ఉండేవాళ్ళు. ఇదివరకు పెట్టేవాళ్ళు 15 రోజుల కూటాలకు వెళ్ళినవాళ్ళు. అయితే నేనేమంటానంటే ప్రియులారా, ఒక్కొక్కళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క సౌందర్యం చూసుకుని వాళ్ళు ఏమి గర్వపడలేదు. వాళ్ళు ఎంతో అణకువ కలిగిన వారై ఉన్నారు.
ఎంత సౌందర్యం ఉన్నా ముందు మనలో తగ్గించుకునే స్వభావం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వే కనపరచుకో, నిన్ను నువ్వే హెచ్చించేసుకుంటే ఈ బుద్ధి అంతా కూడా వాడితే. మీ బాబాయ్ మాట్లాడలేదు ఎవరు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాతో సహా మనందరం వెళ్ళి మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, వేసి కాస్త గ్లోగా వచ్చినప్పుడు మనం అందరం అనుకోలేదా? అలా అనుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని బట్టి గర్వించటం తప్పు. ఆమెనే అంటలేదు మీరెవరు. స్త్రీల జనాభా ఎక్కువైపోయేసరికి మన పక్షాన్ని ఎవరు లేడాడు, మనమేం ముగ్గురే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. అటు ఎవరైనా కానీ, పురుషులైనా స్త్రీలైనా, వాడు తన సౌందర్యాన్ని చూసుకొని వాడు ఏమయ్యాడంట, గర్వించాడు. ఆడికి ఆ గర్వం ఎందుకు వచ్చిందంటే దేవుడు అంత అందంగా సృష్టించాడంట. వాడు చూడటానికి ఎంత అందంగా ఉన్నాడు మనకు తెలియదు, కానీ ఆడ మనం లేంగా. అప్పుడు బైబిల్లో రాయించాడు వాడి సంగతి. హల్లెలూయా. ఓకే, లెట్స్ గో ఇంటు రీడ్. నీ సౌందర్యం చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. నీ తేజస్సు చూసుకున్నావు, నీ జ్ఞానం చూసుకున్నావు. తేజస్సు అంటే మహిమ, మామూలుగా ప్రకాశించట్లా. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానం మొత్తం చెరిపేసి. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఎవరికి ఆరాధన చేయడానికి సృష్టించబడ్డావో, నిన్ను ఎవడు సృష్టించాడో, నిన్ను సృష్టించిన సృష్టి పితామహుడు ఎవరో ఆయనకు పొందాల్సి ఆ జ్ఞానం లేకుండా నీకు నీవే సృష్టించుకుంటున్నావు, నీవే గనపరుచుకుంటున్నావు. సమస్త మహిమ ఆయనకి రావాలి కదా. ఎవరికి ఆరాధన చేయాలో కనీసం జ్ఞానం లేదా? కనీసం ఆరాధనలో ఎవరిని సృష్టించాలో కూడా తెలియట్లేదా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి, నీకు సృష్టించిన వాడు రక్షకుడు. ఆ జ్ఞానం లేకుండా పోయిందంట వాడికి పైన. వాడు తేజస్సు చూసుకొని జ్ఞానాన్ని వాడే చెరుపుకున్నాడు. తర్వాత కావున నేను నిన్ను నేలన పడవేసి అయిపోయే. ఆమెన్ అనలే ఎవరు. ఆడు మీ బాబాయ్ అనుకుంటా, అందుకే ఎందా నుంచి అదే అంటే ఎవరు ఆమెన్ అనట్లేదు. ఆడి పక్షాన ఉంటారు ఏంది. మీరు మాట్లాడండి. వాడిని ఏం చేశారంటే దేవుడు, ఎక్కడికి నేల ఏడుందా? పైన ఉందా పరలోకంలో నేల ఏడుంది మరి? అంటే ఇదేంది భూగోళం ఇది. ఈ భూమి మీద తంతే భూమి మీదకి వచ్చి పడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాడితో పాటు వాడికి సపోర్ట్ చేసిన సైన్యం కూడా, వాళ్ళు కూడా శపించబడ్డారు. ఈడు శపించబడ్డాడు. పోనీ శపించబడిన తర్వాత అయ్యగారి ఆకారం ఎట్టయిందో తెలుసా? పాపం బాబు గారిని చెప్దామా? చెప్తా ఏనండి, దర్చుకోబాకండి. ఏజు రక్త విజయం ప్రకటన గ్రంథం. అయ్యగారు శపించబడిన తర్వాత అయ్యగారి రూపం ఏంటి పైన? లూసిఫర్ కథ ఏమైపోయాడు? పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువుదాం. ఇది చదివే ముందు ఒక మాట చెప్తానండి. నా వైపు చూడండి, తీసే ఉంటారులే మీరు. నా వైపు చూడండి. ఈడు హెచ్చించుకున్నాడు కదా, దేవుడు ఆడిని తోసేశాడు అన్నాడు కదా. ఒక్క పదమే మనకు అక్కడ హెస్కేల్ గ్రంథంలో రాయించాడు పరిశుద్ధాత్ముడు. దాని వివరణ అంతా ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. దాని వివరణ ఏం జరిగింది అనేది. ఇప్పుడు వాడు అక్కడ హెచ్చించుకున్నందుకు ఒక్క తనుదంతే భూమి మీదకి వచ్చి పడ్డాడు కదా. అయితే యేసయ్య అక్కడి నుంచి వాడిని పంపించడానికి మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అయినా దేవుని సింహాసనానికి తానుగా ఈ సింహాసనం మీద కూర్చొని యెహోవా తండ్రి సింహాసనానికి ఎదురుగా, ఈడు కూడా ఉత్తర దిక్కున్న సభాపర్వతానికి ఎదురుగా ఉన్న నేను కూడా సింహాసనం వేసుకొని కూర్చుంటాను, నేను కూడా శుద్ధింపజేసుకుంటాను, ఈ దేవదూతలందరూ నన్ను ప్రైజింగ్ చేయాలి అని మనసులో అనుకున్నాడు కదా. అదే పెద్ద యుద్ధానికి కారణమైంది. పరలోకంలో ఒక గ్రేట్ వార్ జరిగింది పరలోకంలో. మీకు ఎంతవరకు నేను చెప్పలేదేమో కానీ పలుమార్లు చెప్పినట్టున్నారు. 2-3 సార్లు 4-5 సార్లు చెప్పాను. పరలోకంలో యుద్ధం జరిగిందని. హల్లెలూయా. పరలోకంలో యుద్ధమా? దేనికోసం జరిగింది? ఇదిగో ఈడేసే ఈ టక్కరేషాలకి అన్యాయస్తుడిగా ఉండి తన మహిమను చెరుపుకొని మహిమంతా ఆడిక రావాలనుకుని దేవుని మహిమను దొంగిలించాలనుకొని అజ్ఞానిగా మారిపోయిన ఈ వ్యక్తిని దేవుడు భూమి మీదకు పడదొట్టడానికి ముందు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎవరెవరు చేసుకున్నారు? మిఖాయేలు పక్షాన ఉన్న పరలోకంలో ఉన్న యుద్ధం చేసే దేవదూతలు. ఈడెవడు? ఈ సైతాన్ గారు లూసిఫర్. ఈడి పక్షాన ఉన్న దేవదూతలు అందరూ కలిసి పరలోకంలో యుద్ధం చేసుకున్నారు.
మీ అందరికీ ఇప్పటి వరకు స్టన్ అయిపోయే విషయం ఇది. పరలోకం ప్రశాంతంగా ఉంటుందన్న, వాడే చెడగొట్టాడు. వాడే అప్పుడు పీసినంతా చెడగొట్టింది వాడే. పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ జరిగిన యుద్ధాన్ని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చదువుదాం 7వ వాక్యం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అది మళ్ళీ చదవండి ఆ మాట. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఏం జరిగిందండి? యుద్ధము. ఇది ప్రకటన గ్రంథం కాబట్టి చివరిలో ఈ లోకం యొక్క చివరి కాలంలో జరిగే చివరి గ్రంథం ఇది. లోకంలో జరిగే చివరి విషయాలన్నింటికి అంత్యకాలంలో జరిగాయని ఇందులో రాయబడ్డాయి కాబట్టి ఇది చివరిలో జరిగాయి కదా అని మీరు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం చివరి ఉన్నంత మాత్రాన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న 3 కాలాల్లో జరిగిన సంఘటనలన్నీ ఇందులో రాయించాడు దేవుడు. హల్లెలూయా. మీ డౌట్ అదే, నాకు తెలుసు. యుద్ధం సంగతి ప్రకటన గ్రంథం అంటే రాబోయే చెప్పే కదా, అంత్యకాలంలో చెప్పే కదా. కాదు అట్ట రాయించలా దేవుడు. 3 కాలాలు ఇందులో రాయించాడు. భూతకాలం అంటే జరిగిపోయినది, వర్తమాన కాలం అనగా జరుగుతున్నది, భవిష్యత్తు కాలం అనగా జరగబోయేది. వాటన్నిటిని గురించిన సమగ్ర విశ్లేషణ ఈ ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది, ఇది జరిగిపోయింది. యోహాను గారు పద్మాసు దీవుల్లో చూసినటువంటి దర్శనములో రియల్ గా అన్ని చూపించాడు దేవుడు. ఈ యుద్ధాన్ని గురించి కూడా చూపించాడు. దేవదూత వచ్చాడు, విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కూడా పక్కనే ఉన్నాడు, ఈ దర్శనాలన్నీ చూపిస్తున్నాడు, అన్ని రాస్తున్నాడు. హల్లెలూయా. ఇది యథార్థంగా డైరెక్ట్ గా చూసి ఆ విజన్ అంతా, ఆ జరిగిన యుద్ధం అంతా కళ్ళారా దర్శన రీతిగా చూసి రాసింది ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? ఇప్పుడు ఈ విషయంలో మిఖాయేలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి తన పక్షాన ఉన్న, తనతో పాటు ఉన్నటువంటి దేవతలు, యుద్ధం చేసి దేవతలు ఉన్న వీళ్ళందరూ కలిసి యుద్ధం జరిగింది పైన. మరి దేవుడు ఏం చేస్తున్నాడా అని అనుకోవచ్చు. దేవుడే వీళ్ళందరినీ పంపింది. ఎవరిని? మిఖాయేల్ని, వారి సైన్యం మొత్తాన్ని వెళ్ళి వాడిని మొత్తం పారదోళ్ళని, వాడిని ఓడిసేయని అని చెప్తే ఈ యుద్ధం పరలోకంలో జరిగింది. ఇది చెడగొట్టింది సైతాన్ గాడే, లూసిఫర్. తర్వాత ఏంటి చదువుదాం. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా. ఇప్పుడు ఈడి సౌందర్యవంతం ఏమైంది? అరే మాట్లాడండి. సౌందర్యం ఏమైంది? పోయింది. ఏమయ్యాడు? ఘట సర్పం అయిపోయాడు. అక్కడే ఘట సర్పం అయిపోయాడు. ఎక్కడ? పరలోకంలోనే. ఇప్పుడు వాడు పరలోకంలోనే ఘట సర్పంగా మారిపోయాడు. 7 తలలు 10 కొమ్ములు ఘట సర్పం, భయంకరమైనటువంటి సర్పంగా మారిపోయాడు. శపించేశాడు దేవుడు. ఇప్పుడు వాడితో పాటు ఉన్న దేవదూతలందరూ ఈడి పక్షాన మిఖాయేలుతోనూ వాళ్ళ దూతలతో యుద్ధం చేస్తున్నారు పైన. ఇప్పుడు ఆళ్ళు కలిసి యుద్ధం చేసుకుంటున్నారు పైన. ఇప్పుడు ఎవరు గెలిచారు చూద్దాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేశారు గాని గెలువలేకపోయిరి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఘట సర్పను వాడి దూతలందరూ, ఈ యొక్క మిఖాయేలు దూతలు, వాళ్ళందరూ యుద్ధం చేశారు కానీ గెలవలేక, ఎవరు గెలిచింది అక్కడ? మిఖాయేలు. దేవుడు గెలిపించాడు. వీళ్ళు శక్తి సంపన్నులు. వాడు శపించబడ్డాడు. వాడి బలం అక్కడ నిలవలేదు. తండ్రి అయిన దేవుడు అక్కడి నుంచి వాడిని తోసి అవతల పడేశాడు. యేసు రక్తం విజయం. హల్లెలూయా చెప్పట్లేదు మీరెవరు? హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? గెలవలేకపోయేది గనుక పరలోకమందు సైతాన్ గాడు వాడి బ్యాచ్ నిలవటానికి స్థలం లేకపోయేను. పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. చాలు. 9 కూడా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? భూమి మీద ఎవరు ఉన్నారు? అప్పటికి మనుషులు లేరు, అప్పటికి మానవులు లేరు. మానవులను దేవుడు ఇంకా సృష్టించబడక ముందే దేవుడు ఒక ప్రణాళిక అనుకుని అప్పటికే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని ఇదంతా సృష్టించినా గాని మానవుల్ని ఇంకా సృష్టించలా దేవుడు. అయితే వాడు పడటం ఈ భూమి మీద పడ్డాడు. ఇది పట్టడం వల్ల ఏవో మొత్తానికి భూమి పగిలింది. ఇంత పెద్ద భూమి విశ్వం వాడు పడినందుకు పగిలిపోయింది. భూమి పగిలి 7 ఖండాలైంది. మీరు గనక గాజుని టేసెత్తే ఎట్ట పలపల ఇట్లా రకరకాలుగా చీలిపోతుంది కదా, అట్లా ఈ భూమి 7 ఖండాలైంది.
పగిలిపోయింది. దేశాలుగా 7 ఖండాలని ఎందుకంటారంటే ఆడు పడినప్పుడే ఇది పగిలిపోయింది. తర్వాత దీన్ని దేవుడి మీద ఉన్న కోపంతో ఏం చేశాడు తెలుసా, దీన్ని మొత్తాన్ని నాశనం చేసి, అప్పటికి విశ్వం అంతా కూడా భూమిలో నీళ్లు ఉన్నాయి, ఈ విశ్వం అంతా కూడా లోకమంతా కూడా నీళ్లు ఉన్నాయి, ఈ భూమి లేదు, భూమి ఉంది, విశ్వం అంతా నీళ్లే ఉన్నాయి. అయితే ఈ భూమిని ఇలా సృష్టించాడుగా, వీడొచ్చి పాడు చేశాడుగా, దాన్ని నీళ్లలోకి తోసేసాడు. ఈ భూమి ఎలా ఉంది ఆకాశంలో, ఇదంతా వాటరే. దేవుడు ఇంక దీనంతా పూర్తిగా తీల, పైన ఆకాశంలో వాటర్ ఉంది, కింద కూడా వాటర్ ఉంది. అయితే ఈ భూమిని మధ్యలో తయారు చేసి పెట్టాడట. వీడొచ్చి పడి దీన్ని పాడు చేశాడు. ఇది 7 ఖండాలైంది. దీన్ని ఏం చేశాడు, ముంచేశాడు నీళ్ళల్లో. అది యెషయా గ్రంథంలో ఉంది. ఆయన ముంచేసిన తర్వాత సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంటే, ఆయన అనుకున్న దాని ప్రకారం మానవుని సృష్టించడానికి ముందు వాడు విశ్వాన్ని, ఈ భూమిని, సమస్తాన్ని కూడా పాడు చేస్తే దాన్ని తిరిగి రీబిల్డ్ చేశాడు. హల్లెలూయా. తిరిగి ఆయన కట్టాడు మళ్ళీ దాన్ని. దేవుడు నివాస యోగ్యంగా ఉండటానికి దేవుడు దీన్ని సృష్టించాడని వాక్యంలో రాయబడింది. వీడొచ్చి పాడు చేశాడు. తర్వాత దేవుడు మళ్ళా వీటన్నిటిని క్రియేషన్ చేసి వీటన్నిటిని తయారు చేసి బాగు చేశాడంట. హల్లెలూయా. ఈ పాడైపోయిన ఈ భూమిని వాడు పాడు చేస్తే తిరిగి బాగు చేసిన ఆ దేవుడే నీ జీవితాన్ని కూడా బాగు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన బాగు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. నీటిలోకి తోసేసినా, ఎంతగా నాశనం చేసినా గాని తిరిగి దేవుడు నూతనంగా చేసినట్టే నీ జీవితాన్ని కూడా ఆయన చేయగలడు. ఒక నూతన సృష్టిగా నిన్ను మార్చగలడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, చేశాడు, కొంతకాలం ఆగాడు. ఆగిన టైంలో ఈ గొడవ జరిగింది. వాడిని అక్కడి నుంచి తోసేశాడు. వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. పడి కోపం మీద మొత్తాన్ని నాశనం చేశాడు, నీళ్లలో పంపించేశాడు. తిరిగి యేసుప్రభు మానవులు చేయాలనుకున్నాడు కదా. అప్పుడు ఏం చేశాడంట, ఇదంతా బాగు చేసి మానవుని సృష్టించి, సృష్టి అంతని క్రియేషన్ చేసి బాగు చేసి దాన్ని ఒక నూతన సృష్టిగా మార్చి, అప్పుడు 6వ దినమున మానవుని సృష్టించి వాళ్ళ జీవితాన్ని కొనసాగించమని చెప్పాడు. వారిని ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? పడద్రోయబడింది ఇక్కడే. పడద్రోయబడినప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఆ టైంలోనే అవ్వ ఆదాములకు పుట్టిన సంతానములో భాగమైన వాళ్ళు కొంతమంది వారితో పాపం చేశారు. ఎవరు? పైనుంచి పడిపోయినటువంటి శపించబడిన దూతలతో ఈ అవ్వ ఆదాము నుంచి వచ్చిన సంతానములో ఉన్న వాళ్ళు పాపం చేసి పిల్లలుగా అన్నారు. పిల్లల్ని అన్నప్పుడు వాళ్ళే నెఫీలీలుగా తయారయ్యారు. ఒక్కొక్కడు దాదాపుగా 9 అడుగులో 9 అడుగులో 10 అడుగులో ఉంటాడు. బలశాలు ఇంతలా ఉంటుంది. ఒక్కో చేయి వాడు నిలబడితే తంతే పోయి అవతల పడతారు, ఫుట్బాల్ వినట్టు నల్లాంటి వాళ్ళు అయితే. అంత బలశాలు నెఫీలీలు పుట్టారు. నేనేమనేది ఏంటంటే ప్రియులారా, ఇదంతా అనాదిలో ఈడు చేయటం వల్ల ఇదంతా సిగాకు జరిగింది. ఇప్పుడు యేసుప్రభు వారేమో 2020 సంవత్సరాల క్రితం వచ్చి తన రాజ్యాన్ని గురించి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు వాడు ఇక్కడి నుంచి ఆడి సైన్యం మొత్తాన్ని శూన్యంలో తీసుకెళ్ళాడంట. ఇక్కడ లేరు, ఎక్కడ కాదు, శూన్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంట. శూన్యంలో ఉండి ఈ భూమి మీద ఎవరెవరిని శోధించాలా, ఏం చేయాలా అని ఎవరికి ప్రార్థన లేదా, ఎవరికి రక్షణ లేదా. వాడిని పూజించేవాళ్ళు, వాడిని సేవించేవాళ్ళు ఎవరైనా ఉంటే వాడి జోలి ఈడువాడు. ఎవరైతే దేవుని పిల్లలు కాస్త పాపంలో పడిపోతున్నారో, వాళ్ళు ఇది అది కాస్త బలహీనలుగా ఉన్నారో, వాళ్ళ యొద్దకి దూతలు వాడి దగ్గర ఉన్న శపించబడిన దురాత్మలను పంపిస్తుంటాడు. ఆ దురాత్మలు వచ్చి ఇళ్లలో పడి ఏం మాట్లాడుతున్నాయి, నేను శ్వేతనే, నేను ఫలానా, నేను రూతమ్మనే అని ఇళ్ళ పేర్లు పెట్టి అబద్ధాలు మాట్లాడుతుంటాడు. ఒకరికి ఎవరికి దురాత్మ బట్టి వదిలిస్తున్నాం అంటే ప్రియులారా, ఆడు చెప్పే పేరు వేరే వాళ్ళ పేరు, ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి తగాదాలు పెట్టేస్తాడు. ఇప్పుడు ఆ వదిలిపోయి వీడు మాట్లాడుతుంటే, అవునా పట్టింది ఎవరు, వాళ్ళ అనేసరికి ఇప్పుడు ఆ కొంపలో ఏమైంది, గొడవ అయింది. అలా ఈ పక్క నుంచి ఇంకో పక్క మొన్న చనిపోయింది కదా, ఆమె ఈమెకు పట్టింది. నాకు అర్థం కావట్లేదు. మగవాళ్ళకి తక్కువ పడతాయి దయ్యాలు, ఆడవాళ్ళకి ఎక్కువ ఎందుకు పడతాయో తెలియట్లేదు. నేను ఎక్కువ వదిలించింది ఆడవాళ్ళకే. దేవునికి స్తోత్రం కలుగురుగా. మగవాళ్ళకి తక్కువ. హల్లెలూయా. ఆ ఇంటి అవతలు చచ్చిపోయింది, ఈమెకు పట్టిందని ఇప్పుడు ఈమె గురించి ఆ ఇంటికి గొడవ. ఇక్కడ జరిగేది ఏంటంటే మోసం. అది ప్రజలకు తెలియట్లా, కానీ మీకు అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఆ పేరు చెప్తే ఇది సైతాన్ గడి మోసం,
అది ఒక దురాత్మ. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడ ఉండవు. బాప్తిసం పొందితే పరలోకానికి వెళ్తారు, రక్షణ లేకపోతే అగ్నిగుండానికి వెళ్తారు. ఈ రెండు జరిగిపోతాయి అని ప్రభువే చెప్పాడు. ఈ రెండులో ఏదో ఒకటి జరుగుద్ది. రక్షణ పొందావా పరలోకం, పొందలేదు అగ్నిగుండం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడైతే ఆత్మలు నివసించవు. అయితే సైతాన్ గడు పంపించే ఆత్మలు ఉన్నాయి. వాడు ఎక్కడ ఉన్నాడు? టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ. వాడు అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నాడు సార్. పైనుంచి జవాబులు రానికుండా. ఎక్కడి నుంచి? పైనుంచి జవాబులు రానికుండా వాడు ఆపుతాడా? ఆపుతాడు అన్నవాళ్ళు చూపించండి. చెయ్యి ఆపుతాడు అన్నాడు. పైనుంచి జవాబు రానికుండా ఆపుతాడు. నేను చెప్తున్నది ఆపుతాడు, ఖచ్చితంగా ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? మన ప్రార్థనలో శక్తి సాలకపోతే జవాబు రానికుండా వాడు అడ్డుకుంటాడు. వాడికి ఆ శక్తి ఉంది. ఎట్లా ఉంది? తీయండి దానియేలు గ్రంథం, తీయండి దానియేలు గ్రంథం, తొందరగా అర్జెంటుగా తీయండి. అబ్బో చాలా టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. మరి పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. మరి 5 కూర్చుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము ముందు 13 చదవండి. The book of Daniel, chapter 10, verse 13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎవరంట? పారసీకుల రాజ్యాధిపతి. పారసీకుల రాజ్యానికి అధిపతి అయిన ఒక రాజు మిఖాయేల్ని ఎదిరించాడంట. భూమి మీద ఉన్న రాజు మిఖాయేల్ని ఎదిరించాడంట. భూమి మీద ఉన్న ఒక సాధారణ రాజు మిఖాయేలు దేవదూతని ఎదిరించాడంట. ఎట్లా ఎదిరించాడు? ఆ రోజుల్లో దానియేలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలీయుల కోసం. అయ్యా, ఇశ్రాయేలీయులు ఇక్కడ 70 సంవత్సరాల చెర ముగిసింది కదా బబులోను దేశంలో. అయ్యా ఏం జవాబిస్తావయ్యా? ఏం చేయాలయ్యా? దేవుని పిల్లలకి చెర 70 సంవత్సరాలు పూర్తయిపోయింది అయ్యా బబులోను దేశంలో. మరి నువ్వేం చేస్తావయ్యా? జవాబు అయ్యా. ఆ తర్వాత సంఘటన ఏంటయ్యా? ఏం చేయాలయ్యా అని మనసు నిలుపుకొని 3 వారాలు దుఃఖప్రాప్తుడై కన్నీటితో ప్రార్థన చేస్తున్న సందర్భం అది. ఆ 3 వారాలు చేసిన కన్నీటి ఉపవాస ప్రార్థనలో మంచినీళ్ళు తాగలేదు, స్నానాభిషేకములు లేవు, అసలు నోటికి మాంసాహారమైనను లేదు, ఆహారమైనను లేదు, స్నానం కూడా చేయకుండా అలాగే 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. హల్లెలూయా. ఆ సందర్భంలో ప్రార్థనకి జవాబు రావద్దండి? మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, స్నానం లేదు, కూర్చొని మొరపెడుతున్నాడు ఇశ్రాయేల్ కోసం. అయ్యా 70 సంవత్సరాలు చెర పూర్తయిపోయిందిగా, మేము ఎంతకాలం ఈ బబులోను దేశంలో బానిసలుగా ఉండాలి? చెప్పు నాయనా, జవాబు దయచేయను ఆయన. నీ చిత్తం ఏంటి ప్రభువా అని మొరపెడుతున్నాడుగా ఆయన. మరి ఆ ప్రార్థనకి ఏమి రావాలి? జవాబు రావాలి. అక్కడ ఉంది కదా, నేను చదువుతున్నాను చూడండి. ఎప్పుడు పంపబడ్డాడు అసలు మిఖాయేలు దానియేలు ప్రార్థనకి? 11వ వాక్యం, 10వ అధ్యాయం 11వ వాక్యం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఎక్కడికి పంపబడ్డాడు మిఖాయేలు? దానియేలు దగ్గరికి బయలుదేరాడంట. పైన మోకరించడానికి ఫస్ట్ రోజు మోకరించినప్పుడే, దానియేలు విజ్ఞాపనలు మొదలు పెట్టినప్పుడే దానియేలుకి జవాబు చెప్పిరా పో అని దేవదూత యేసుప్రభువు వారు దేవదూతను పంపించాడు మిఖాయేల్ని. ప్రారంభించబడిన రోజే, మోకరించి మొదటి ప్రార్థన రోజే, మోకరించి మొదటి రోజు ఉపవాస ప్రార్థన రోజే విజ్ఞాపనలు చేస్తూ ఉండగానే పరలోకం నుండి మిఖాయేలు దేవదూతని దేవుడు పంపాడు. ఆయన వచ్చాడు. మిఖాయేలు వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఆపాడంట? చదవండి. నీవు లేచి నిలవబడి నేను నీతో మాట తెలుసుకున్న మాత్రం ఈ మాటలు నాతో చెప్పుతుండగా వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు దానియేలు, భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా. నియమించబడిన రోజే, స్టార్టింగ్ రోజే, ప్రార్థన చేసిన రోజే నేను పంపబడ్డాను, నీ మాటలు పరలోకానికి వచ్చినాయి అన్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, దానియేలు ప్రార్థన స్టార్టింగ్ రోజే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, ఇన్ని సంవత్సరాలు 50 రోజులు చేసావు, 7 రోజులు చేసావు, 21 రోజులు చేస్తూనే ఉన్నావు, రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. మన ప్రార్థనకి ఎందుకు కొన్ని సందర్భాల్లో జవాబు రావటంలా? ఎందుకంటే ప్రార్థనా శక్తి తక్కువైందని కాదు, కానీ మధ్యలో ఉన్న దురాత్మలు అడ్డుకుంటున్నాయి. అందుకే నువ్వు ఇంకా మరింత ఎక్కువ ప్రార్థన చేయాలి. సాతానుగాడు పెడుతున్న సాతానుగాడు పెడుతున్న మధ్యలో పంపుతున్న దూతలన్నీ కూడా నాశనం అయిపోయి దేవదూతలందరూ వాటితో యుద్ధం చేసి వాళ్ళు గెలిచి నీ యొద్దకు జవాబు తీసుకురావాలి. అంటే నువ్వు ఎంత ప్రార్థన ఇక్కడ చేస్తావంటే అదంత పవర్ఫుల్ అయి
నీ ప్రార్థన దూతలకు కూడా సహాయపడాలి. వావ్, వాట్ ఎ గ్రేట్ పాయింట్ ఇట్ ఈస్. నీ ప్రార్థన దూతలకు కూడా సహాయపడాలి. వావ్. దానియేలు ప్రార్థన చేస్తా కూర్చున్నాడంట. ఏంది ప్రభు, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, ఇప్పుడు ఇక దేవుడు జవాబిచ్చేదాకా 3 వారాలు కూర్చున్నాడు. అట్టగే ఈ 3 వారాలు కూడా అడ్డుకున్నది ఎవరో తెలుసా? పారసీక దేశములో ఉన్న క్షుద్ర శక్తులు ఈ మిఖాయేలు దూతని అడ్డుకున్నాయి. పారసీక దేశంలో ఉన్న క్షుద్ర శక్తులు, దురాత్మలో వీడిని అడ్డుకున్నాయి. ఎవరిని? మిఖాయేలు దేవదూతను అడ్డుకున్నాయి. అంటే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? జవాబు రానికుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఈ 21 రోజులు వాటితో యుద్ధం చేస్తూనే ఉన్నాడంట మిఖాయేలు. హల్లెలూయా. వింటున్నారా? ఈ 21 రోజులు దానియేలు ఏం ప్రార్థన మానలేదు, జవాబు రావట్లేదా? ఇక ఆమె నన్ను ముగిద్దామన్నా జవాబు వచ్చేదాకా చేశాడా? మరి నీ ప్రార్థన ఏంటి? మెదలకొన్న ఉండి 2వ రోజు ఆపేస్తాను, 3వ రోజు కూడా ఆపేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన పట్టుదలతో ఈ 10 రోజులు చేద్దాం అనుకున్నానన్నా అని దేవుడు పంచి పట్టుదల ఇస్తాడు, నడిపింపెత్తాడు. 5వ రోజే ఆగిపోతాయి. కొంతమంది అలాగే తీర్మానం చేసుకుని ఆపేసిన వాళ్ళు ఉంటారు. కంటిన్యూషన్ చేస్తాను ప్రభు అని వాక్యం విని ఇక్కడ బాగు పొంగి ఇంటికి వెళ్ళి సల్లారిపోయిన బ్యాచ్ లేరా? నీ ప్రార్థన నీకు శక్తి, నీ ప్రార్థనే నీకు అభిషేకం, నీ ప్రార్థనే నీకు జవాబు. హల్లెలూయా. మాట్లాడలేదు మీరెవరు? రాదురా. హల్లెలూయా. వాక్యపు ఆహారం ఇంకా నాకు కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాక్యం కావాలి, వాక్యం తింటానయ్యా, అన్నం తిన్నయ్యా ఈ పూట. నీకంటే నేనే అని దేవుడు రేపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మలో రేపుతున్నాడు. హల్లెలూయా. అతను ఇవాళ ఎవరో గట్టిగా ప్రార్థన చేశారు నా కోసం. ఆమేన్. అందరూ చేశారులే, ఒక్కళ్ళే ఉంది. దేవునికి స్తోత్రం. సరే, ఇవాళ వాక్య పండగ అనుకొని ఒక 10 నిమిషాలు పొడిగిస్తున్నాను, వినండి. వచ్చే బుధవారం దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. యూట్యూబ్లో వినే వాళ్ళకు కూడా ఇదే ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. ఓకే, రైట్. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈ యొక్క 21 రోజులు కూడా ఈ క్షుద్ర శక్తులు లేకపోతే దురాత్మ శక్తులతో పోరాడుతూనే ఉన్నాడు మిఖాయేలు. ఆ మాట చదవండి, ఉందా లేదా అక్కడ? కంటిన్యూషన్ చేయమన్నాగా 13. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎన్ని దినాలు? 21. దానియేలు ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు? 21 రోజులు. అవునా? ప్రారంభంలో పైనుంచి ప్రారంభించబడి వచ్చినటువంటి మిఖాయేలు దానియేలు ఉపవాస ప్రార్థన ముగింపులోకి వచ్చాడు. మరి ఇన్ని రోజులు ఏమైంది? ఎదుర్కొన్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు మిఖాయేలు? కనబడకుండా అదృశ్యంగా ఏలాడుతున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాడు. వాడి సైన్యంతో జవాబు రానీకుండా నీ ప్రార్థనలు కూడా అడ్డుకుంటున్నాడే. సాతానుగాడు దూతల యొద్ద నుంచి వచ్చే జవాబు రానీకుండా అడ్డుకుంటున్నాడేమో. వాడి దూతల సమూహము తోయబడి ఉంది భూమి మీదకి, వాడు అడ్డుకుంటున్నాడేమో. అయితే నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నీ ప్రార్థన ఆ దేవదూతలకు కూడా సహాయపడగలిగినట్టుగా అంత పవర్ఫుల్ గా ఉండాలా. హల్లెలూయా. దేవదూతలకే నీ ప్రార్థన సహాయం అవసరం వద్దా? అవసరం వద్దు. ఎందుకు చేయకూడదు? అమ్మయ్య 21 రోజు అయిపోయింది, నా వల్ల కావట్లేదు, ఇక నేను మానేస్తాను ఉపవాస ప్రార్థన అనే తీర్మానంలో లేడు దానియేలు. వాళ్ళందరినీ ఓడించి వచ్చేసరికి 21 రోజు పట్టింది. ఆ 21 రోజు లాస్ట్ రోజు వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా, నీ వద్దకు నేను పంపబడ్డానన్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ని రోజులు మరి ఏం చేసావయ్యా? ప్రారంభంలోనే నేను స్టార్ట్ అయ్యాను, నువ్వు ప్రార్థన విజ్ఞాపన మొదలు పెట్టినప్పుడే దేవుడి చేత నన్ను పంపాడు నన్ను, కానీ మధ్యలో నేను ఆగాను, నువ్వు బహుప్రియుడవు, నీ వద్దకు వచ్చేసాను నేను అన్నాడు. దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ పంపించాడు నీకు, అది నేను చెప్తా అయినన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అదృశ్యంగా యుద్ధం చేస్తున్నది ఎవరు? మిఖాయేలు. మన ప్రార్థనలకి జవాబు రానికుండా కొన్ని సందర్భాల్లో అపవాది శక్తులు అడ్డుకుంటున్నాయేమో. అయితే వాటన్నిటిని లయపరిచి నీకు జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడు. ఏంజెల్స్ ఆర్ విత్ యూ. నీ ప్రేయర్కి ఏంజెల్స్ పనిచేస్తాయి.
దేవదూతల పరిచర్య జరుగునుగాక అని మనం ఆజ్ఞాపిస్తే చాలు. ఏంటంటే దేవదూతల పరిచర్య జరుగునుగాక. ఈ పదం మీ ప్రార్థనలో పెట్టండి. దేవదూతల కాపుదల కలుగునుగాక, చుట్టూ ఏంజిల్స్ ఉండునుగాక. ఆమేన్ 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 అంటూ మీరు ప్రార్థనలో పెట్టండి. ఇవి విశ్వాసంతో చెప్పండి ఈ మాటలన్నీ. నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ తెచ్చేది ఒకళ్ళు, యుద్ధం చేసేది ఒకళ్ళని. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన దేవదూత గబ్రియల్ దేవదూత. గబ్రియల్కి యుద్ధం రాదు, యుద్ధం చేయకూడదు. ఈ పాయింట్ చెప్పి మధ్యలో అర్థాంతరంగా ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. వచ్చే వారం వాక్యం కావాలనుకుంటే రండి. వాక్యాపేక్షకులు, వాక్యాపేక్షకులు, కెన్ యు అండర్స్టాండ్? వాక్యాపేక్షకులు వచ్చే బుధవారం రండి. దేవుని స్తోత్రం చెప్పండి, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది మిఖాయేలా గబ్రియేలా? ఇందా మీకేం చెప్పాను? గబ్రియల్ వస్తాడు. గబ్రియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దగ్గరకు వస్తుంటే వీళ్ళు అడ్డుకుంటే గబ్రియల్ ఎందుకు యుద్ధం చేయాలా? యుద్ధం చేసే పని అయింది కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ యుద్ధం చేసే పని అయింది కానప్పుడు పోరాడింది ఎంతకాలం గబ్రియలు? 21 రోజులు. అవునా? మరి ఈయనతో పాటు యుద్ధం చేసింది ఎవరు? 21 రోజులు. అవునా? అంటే ఆ ఏంజిల్కి అడ్డుపడిన వెంటనే పైనుంచి మిఖాయేల్ని పంపించింది ఎవరు? దేవుడు. వెంటనే ఇద్దరు కిందకి దిగి దానియేలు ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గబ్రియల్ చెప్తున్న మాట ఏంటంటే చదువుదాం. 13. ఇది గబ్రియల్ చెప్పిన మాట. 13 చదవండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. అంటే ఇన్ఫర్మేషన్ రానికుండా ఆ రాజ్యాధిపతి లేక ఆ రాజ్యంలో ఉన్న దురాత్మ సమూహములు నన్ను ఎదిరించాను అని అన్నాడు. ఇంకా ఈ మాట అంటుంది ఎవరు? గబ్రియల్, మిఖాయేల్ కాదు, గబ్రియల్. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. పైన నుంచి కిందకి దిగాడు. దిగి అక్కడికి వచ్చారు, రాజు దగ్గరకు వచ్చాడు. ఎవరు? గబ్రియల్. ముందు గబ్రియల్ వచ్చాడు, పైన నుంచి దిగి వచ్చాడు. గబ్రియల్ వచ్చాడు, మాట్లాడుతుంటే అడ్డుకుంటున్నాడు. జవాబు ఎవరి దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు? పారసీకపు రాజు దానియేలు దగ్గర. ఇప్పుడు అడ్డుకున్నందుకు, ఈ 21 రోజులు అడ్డుకున్నందుకు ప్రారంభం రోజే పంపబడ్డాడు మిఖాయేల్. మళ్ళీ మిఖాయేల్ ఎవరి కోసం వచ్చాడంట? పైనుంచి గబ్రియల్ దేవదూత కోసం వచ్చాడు. ఏంది వేడాగావు? వీళ్ళని ఆపేశారు. యుద్ధం జరిగించి వారిని ఓడిపోయేలా చేసి గబ్రియల్, మిఖాయేల్ దానియేలు దగ్గరకు వచ్చారు. కిందకి దిగారు, పైనుంచి కిందకి దిగారు. వాడు ఆకాశ మండలంలో అడ్డుకున్నా సరే, భూమి మీద అడ్డుకున్నా సరే, ఓడిపోయేది ఎవరు? అపవాది. ఎందుకని? మన పక్షమున ఉన్న దూతలు శక్తివంతులై ఉన్నారు. ఆయన మన ప్రభు అయిన యేసు నియమించినటువంటి వారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మీరు ఏ విషయంలోనూ ఎప్పుడు ఎక్కడ భయపడకండి. ముందు భయం వల్ల వచ్చేది అపవాది దురాత్మలన్నీ వచ్చేది భయం వల్లే వస్తాయి. మీకు ధైర్యం కావాలి, ఎందుకంటే నా దేవుడు శక్తి గలవాడు, నా చుట్టూ తన దూతలను కావలిగా ఉంచాడని ఆ డేర్నెస్ ఉండాలి, ఆ ఫెయిత్ ఉండాలి. ఆమె నేను చెబుదామా? ప్రధానాధిపతులు మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయ, అక్కడి నుంచి సహాయం చేశాడు. పైన నుంచి వచ్చి గబ్రియల్కి సహాయం చేస్తే అక్కడి నుంచి వారందరినీ ఓడిపోయేలా చేసి వాడిని ఎదిరించి ఎక్కడికి తీసుకొచ్చాడు? దానియేలు దగ్గరికి గబ్రియల్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మిఖాయేల్ గురించి చదువుదాం. 20-21. అతడు నేనెందుకు నీ ఎద్దుకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. హల్లెలూయా చెప్పండి. మీరందరూ ఫాలో అవుతున్నారా వాక్యాన్ని?
వింటున్నారు ఆసక్తిగా? ఆడిని మళ్ళా వాడు అంతు చూడటానికి నేను పోతున్నాను మళ్ళా అంటున్నాడు. దానియేలుతో చెప్తున్నాడు. వాడి సంగతి ఎంతో చూస్తాను నేను, వాడితో యుద్ధం చేస్తాను, మళ్ళీ వెళ్తాను నేను అంటున్నాడు దానియేలుతో. ఎవరంటుంది? మిఖాయేలు. చూసావా? తన జనుల పక్షాన యుద్ధములు జరిగించడానికి తన దూతలను దేవుడు పంపాడు. ఇప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, నా ముందు నా వెనక ఇటుపక్క నలుదిక్కుల నలుగురు దేవదూతలు నాకు ఎస్కార్ట్లుగా ఉన్నారనుకోవాలి నువ్వు. ఈ లోకంలో చాలా మంది సేవకులు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ తెలియదు. అంటే సెలబ్రిటీ సేవకుడికి బౌన్సర్లు ఎందుకు సార్? అసలు అంతమంది మీద పడిపోయి అంత అంత అవసరం అంత ఉంటుందంటారా? సేవకుడు దేవుని చెప్పండి, పలకరించాలంటే పలకరిస్తారు, షేగాన్ని తీసుకుంటారు. బౌన్సర్లు అవసరం? ఈ బౌన్సర్లు కాదురా, నలుగురు దేవదూతల పక్కన ఉంటే ప్రార్థన ఉంటే ఆ దేవదూతలే నేను కాపాడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇప్పుడు నేను పోయి పారసీక రాజుతో యుద్ధం చేస్తానికి పోతానంటున్నాడు మిఖాయేలు. నీ యుద్ధం చేయటానికి రాబోతున్నాడు. ఎంతమంది దీన్ని తీసుకుంటారు? దీన్ని ప్రవచనంగా ఎంతమంది తీసుకుంటారు? దీన్ని ప్రవచనంగా నీ యుద్ధములు జరిగించటానికి మిఖాయేలు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరగని రాని జవాబులు ఇప్పుడు రాబోతున్నాయని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెబుదాం. మీ పక్షమున ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మీ యుద్ధములు జరిగించి వాటిలో మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని మర్చిపోవద్దు. హల్లెలూయా. తర్వాత ఎక్కడికి వెళ్తాడో చదవండి. నేను పారసీక రాజుతో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వస్తాడు, గ్రీకుల రాజు వస్తాడు అని అంటున్నాడు. 21. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. అక్కడ ఆగండి. ఏం చెప్పటానికి? ఏం చెప్తాడంట? సత్య గ్రంథములో ఏమి రాయబడి ఉందో ఆ గ్రంథంలో రాయబడి నీకు చెప్తాను అన్నాడు. నా వైపు చూడండి. ప్రవక్తలకి దేవుడు ఏదైనా బయలుపరిస్తే అది జీవ గ్రంథంలో ఉన్నాయి కాదు, సత్య గ్రంథం అని ఒకటి ఉంది పైన. ద ట్రూత్ ఈజ్ రివీల్డ్ టుడే అన్వర్డ్స్. హల్లెలూయా. ఈ రోజు ఒక సత్యము మీ మధ్యలో రివీల్డ్ అయింది. మరి ఎంతకాలంగా రిలీవ్ అయిందో లేదో నాకు తెలియదు. అయితే ఇప్పుడైతే మీ మధ్యలో ఒక సత్యాన్ని రిలీజ్ చేశాడు దేవుడు. సత్య గ్రంథమందు అనే ఒక గ్రంథం ఉంది పైన. ఆ గ్రంథములో దేవుని చిత్తము, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ యాస్టీజ్గా ప్రవక్తలకి సేవకులకి బయలుపరిచినవి. అంటే అక్కడ ఉన్నాయే, అందులో ఉన్నాయే సత్య గ్రంథములు ఉన్నవే దూతలకు చెప్పి ప్రవక్తలకు చెప్పండి, ఈ విషయాలన్నీ ప్రవక్తలకు చెప్పించాడు. అంటే మధ్యలో తీసుకొచ్చింది ఎవరు? దూతలు. పేతురు గారు ఏమంటాడంటే, దేవదూతల ద్వారా నియమించబడిన లేక రాయబడిన ధర్మశాస్త్రం అని అంటాడు. అంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఎవరి ద్వారా అందించబడింది? దూతల ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా అందించబడింది? సాధారణంగా ఊహించి పెన్నెట్టు పెట్టుకొని మనం కల్పించి రాసిన వ్యవహారం కాదు ఇది. దూతల ద్వారా అందించబడింది మనం. ఆమేన్. ఓకే, లాస్ట్ మాట ఏంటి? సత్య గ్రంథమందు అంటే ఇప్పుడు మీకు జీవ గ్రంథం తెలుసు, ఎగిరిపోయే పుస్తకం తెలుసు, జకరియా గ్రంథం 5వ అధ్యాయం ఉంది. అబద్ధాలు ఆడించేవాడు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఏంటి మోసం చేసిన వాళ్ళ పేర్లన్నీ ఎగిరిపోయే పుస్తకం ఒకటి ఉంది, దాంట్లో ఉంటాయంట. సత్య గ్రంథం అనేది ఒకటి. అక్కడ పైన చాలా గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథం ఒకటే కాదు, చాలా గ్రంథాలు ఉంటాయి. మన మ్యాటర్ మొత్తం ఆడే ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను ఇలా అంటున్నాను, నేను ఏమనుకోబాగానండి, మీరు కాదులే గారండి. ఎవడు ఏ సందులో ఏం చేసినా రికార్డెడ్. ఎవడు ఎక్కడ ఏం చేసినా రికార్డెడ్, నాతో సహా. ఆమేన్. ధైర్యంగా ఉన్నవాడు ఆమేనండి. హల్లెలూయా. ఎక్సలెంట్. ఆమేన్. వేరెవర్ ఎక్కడ ఉన్నా హచ్చు కుక్కలాగా దోతలు అమ్మడబడతారు. మామూలు కాదు. నువ్వేం చేస్తున్నావు? ప్రభా నీ దేవదూతలు కాపుతారా దయచేయనా అని ప్రార్థన చేసావుగా, దూతలు పంపాడు, చుట్టూ ఉన్నారు దూతలు, నువ్వేమో దిక్కుమాలిన పని చేస్తున్నావాడా? ఇదంతా రికార్డెడ్. ఏంది సార్ అంటే,
నువ్వేగా దూతలు రమ్మను, దూతలు వచ్చారు. ఏం రాస్తున్నారు? మొత్తం రాస్తున్నారు, కాపీ పేస్ట్ చేస్తున్నారు పైకి. అన్న ఇడేట చేస్తున్నా అన్నయ్య. పిల్లరా, మనకు ఆ భయం ఉంటే చాలు, దేవుని స్తోత్రం చేయకుండా జాగ్రత్త పడతాం. అది నేను అనేది. హల్లెలూయా. సత్య గ్రంథమందు దేవుని చిత్తం ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అందులో ఉంది. ఆ మ్యాటర్ కొంచెం తీసి గబ్రియేలుకి ఇచ్చి, నువ్వు వెళ్ళి చెప్పు అంటే, మధ్యలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ పారదోలి, ఎవరు పారదోలారు? మిఖాయేలు పారదోలి ఆ ఇన్ఫర్మేషన్ని దానియేలు దగ్గరికి చేర్చారు. సత్య గ్రంథమందు రాసింది బయలుపరచబడింది. తర్వాత ఏమన్నాడు? మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు. ఈ మాట చెప్పింది ఎవరు? గబ్రియేలు. ఎవరితో చెప్తున్నాడు? దానియేలు గారితో. ఏమనంటే, మళ్ళీ చదవండి వాళ్ళు. అయ్యా ఒక్కసారి చదవండి మళ్ళా. మీ అధిపతి ఎవరైనా? మిఖాయేలు. మీ అధిపతి అంటే ఎవరికి అధిపతి ఆయన? ఎవరితో చెప్తున్నారు అర్థం కావాలి కదా సార్. ఇప్పుడు గబ్రియేలు దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ అధిపతి యొక్క మిఖాయేలు వచ్చి ఇందులో నాకు తోడుగా ఉండి వాడిని లయపరిచి ఈ ఇన్ఫర్మేషన్ నీకు తెచ్చే విషయంలో సహాయపడ్డాడు అని చెప్తున్నాడు. గబ్రియేలు దానియేలుతో చెప్తున్నాడు మిఖాయేలు గురించి. అర్థమైందా? గబ్రియేలు దానియేలుతో చెప్తున్నాడు, ఈ విషయంలో నా పక్షాన నిలువ తెగించినోడు ఒకడే ఉన్నాడు, ఆయనే మిఖాయేలు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, తమ్మున్నోడు వచ్చాడు రా. ఎవడు? మిఖాయేలు. ఆయనే నా పక్షాన ఉన్నాడు. ఆయన ఉండబట్టే నేను ఇన్ఫర్మేషన్ నీ దగ్గర తీసుకొచ్చా అనే మాట ఇక్కడ గబ్రియేలు దానియేలుతో చెప్తున్నాడు. అంటే ఈ విషయంలో సహాయపడింది ఎవరు? మిఖాయేలు. ఎవరికి? గబ్రియేలు సహాయపడ్డాడు. ఇన్ఫర్మేషన్ ఎవరికి రావాలి? దానియేలుకి రావాలి. ఈ విషయంలో పరలోకంలో ఉన్న ప్రధాన దూత ఈ విషయం చేరేయటానికి మధ్యలో పనిచేశాడు. గబ్రియేలు దూత యుద్ధం చేయకూడదు, ఆయన పని అది కాదు. పరలోకంలో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. అందరు చెప్పండి ఆ మాట. అందరు చెప్పండి. నీ డ్యూటీ నీదే, నా డ్యూటీ నాదే. నా డ్యూటీ నేను తీసుకోను, నీది. నీ డ్యూటీ నేను తీసుకోను, నా డ్యూటీ నువ్వు తీసుకోవద్దు. ఆమె మాట్లాడరే. పరలోకి ఎవరి డ్యూటీ వాడిది. ఇప్పుడు గబ్రియేలుకి యుద్ధం చేసే రైట్ లేదు, అందుకని అంత మాత్రాన కత్తి చేతి పట్టుకొని చేస్తే ఓడిపోతాడు. నీకు ఆ రైట్ లేదు. కానీ మిఖాయేలు అట్ట కాదు, పర్ఫెక్ట్ ఏంజెల్. మంచి బలం, దేహ దారుఢ్యం ఎక్సలెంట్గా ఉంటుంది. యుద్ధం కోసం నియమించబడ్డాడు, అట్టగా ఉంటాడు. వార్తల కోసం చేరవేసాడు, వార్తాహరుల్లానే ఉంటాడు. ఆయన ఎప్పుడు యుద్ధం చేసినట్టు బైబిల్లో రాయడం వల్ల. గబ్రియేలు దేవదూత యుద్ధం ఎప్పుడు చేయలే. దేవుని స్తోత్రం కలుగునుగా. మీ ఆర్తనాదాలు, మీ పేగుల్లో కేకలన్నీ నా చెవులు కనపడుతున్నాయి. ఏం చేద్దాం? ఆత్మ నింపుతుందిగా, అది అర్థం కావట్లేదు ఏంటి? ఆ పక్క ఆత్మ నిండుతుందిగా. దేవుని స్తోత్రం. అన్న నిండేది ఆత్మేగా అన్న, పేగులు కాదుగా అంటావా? పాస్టర్ గారు కూడా ఇవాళ బాబు మా అయ్యగారు ఇలా వదిలిపెట్టేది ఏముంది? విస్తారమైన భోజనాన్ని సిద్ధపరిచాడు. తినరాదండి? లేదండి, టైం ప్రకారం ఇంతే తింటాం. సరే, టైం ప్రకారం ఇంతే తిను. మనకు అంతకుముందు చేరిన పాస్టర్ గారు కొంతమంది మన అన్నారంట, నన్ను పాస్టర్ గారికి ఈ చర్చిలో టైమింగ్ లేదు అన్నారంట. టైం మెయింటైన్ చేయనంటే నేను. ఆయన వచ్చింది ఉపవాస ప్రార్థనలు అప్పుడు. అవునా? ఉపవాస ప్రార్థన మనకి ఎప్పుడు లేట్ అవుతుంది, ఆయనకి తెలియదు కదా, తెలియకన్నా. ఇప్పుడు మీరు మాత్రం మనసులో ఏమనుకుంటున్నారు చెప్పండి? అయ్యగారు తొందరగా ముగిస్తే వెళ్ళిపోదాం అనుకున్నారా? మంచి ఆహారం తినాలనుకుంటున్నారా? పుట్టిదే అంత పిచ్చి మాటలు, నోట్లో నుంచి వచ్చే మాటలు అవన్నీ. కాదు అన్నా, ఫ్యాన్లేసి బాగానే కూర్చోబెట్టావు గారన్నా, లోపల సంగతి ఏందన్నా? పాపం వాళ్ళకి కూరేళ్ళు ఇచ్చారంటలే. మీకు ఇంటికి ఇవాళ ఎంతసేపు విన్నారు కాబట్టి సాయంత్రం కల్లా మీకు కూరేళ్ళు వచ్చును కాక, ఇంటికి సముద్రాలు చీల్చబడును గాక, సముద్రపు మన్నా వచ్చును గాక, సముద్ర ఫుడ్ రావాలి. ఆమె నన్న వాళ్ళని బట్టి కూడా స్తోత్రం చెప్తున్నాను నేను దేవునికి. సముద్ర ఫుడ్ రావాలంటే ఆడి నుంచి వస్తుంది.
తినాలనే ఉంది. అమ్మో, దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, ఏదైనా నా పక్షాన నిలిచి ఈ ఇన్ఫర్మేషన్ చేర్చే విషయం, నీ వద్దకు చేర్చే విషయంలో దానియేలు గారు నాకు సహాయపడింది మిఖాయేలు. సో దేవుడు ఈ ప్రాజెక్ట్ అంతా చేత పట్టుకొని ఆయనే దానియేలు గారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ యేసయ్య గబ్రియల్ ద్వారా పంపించాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగా. మిగతా పార్ట్ వచ్చేవారు ధ్యానం చేద్దాం. ఆ వీడియో ఆపండి అమ్మా. ప్రార్థన చేసుకుందామా.